శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలలో వైఎస్సార్సీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా డయేరియా మరణాలను దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజారోగ్యం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మంచి తాగునీరు ఇవ్వలేరా అని మండిపడ్డారు. ఏంటో అన్నది మీకు నేను తద్వారా మీకు అర్థమైపోతుంది. ఎక్కడైనా ప్రపంచంలో అన్నిటికంటే ప్రభుత్వాలు ప్రాథమికమైన బాధ్యత ప్రజారోగ్యం మీద ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజారోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యత లేనటువంటి అంశం. ఈవేళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆ డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో? పోస్ట్ మార్టంకి చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ, ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నా. మరి గమనించి మీరు ఎప్పటికైనా సరైన చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రయారిటీ, దాన్ని మీరు ప్రయారిటీ అంశంగా తీసుకొని సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే ప్రజల నుంచి మీరు ఎదుర్కొనే అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు త్వరలోనే వస్తాయని తెలియజేస్తూ, ఈవేళ ఈ డయేరియాలో చనిపోయినటువంటి వారికి, బాధితులకి సరైనటువంటి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాటర్ తాగుతారా బాబు? నేడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటన. డయేరియల్ డిసీజెస్ వచ్చి 4 చనిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడ్డం. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగనే నేను, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి గారు, సోదరుడు స్వరూప్, శ్రీకాంత్, సూరిబాబు, రవి, ఇతరత్రా పెద్దలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలాగనే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది.
మాతో పాటుగానే మీరు అందరూ కూడా వచ్చారు వీధుల్లోకి. మనం అక్కడ ఒక వెరీ కాన్స్పిక్యువస్ ఒక సంఘటన మా అందరికీ ఎదురైంది. ఒక ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, బాబు ఇక్కడ శానిటేషన్ చేయలేదు, ఇంకా ఏమి ఎప్పుడు చేస్తారు అని ఒక ఆవిడ అడిగింది. మీరు అందరూ కూడా చూశారు. వెంటనే మేము, అమ్మ మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనగానే వెంటనే ఆవిడ అన్న మాట, ఆ గొలిగాల రాలేదేటి ఇంకా అనుకున్నాను. అది ఆవిడ విన్నారు కదా మీరంతా. ఏరాలు ఓట్లు వేయించుకొని ఇంతవరకు ఎవడైనా వీధుల్లోకి వచ్చారా అని ఆ తెలుగుదేశం కూటమి నాయకులను ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడడం కూడా మన అందరం చూసాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంత తంతు జరుగుతుంటే 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్, స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటున్నారు. ఏంటి కబడ్డీ 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 అని కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇక్కడ మరొక ఇంటికి వెళ్ళాం మేము, చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి. ఆవిడ వెంటనే వచ్చి ప్రసాదరావు గారు కాలు మీద పడి, బాబు మీరే నాకు న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వం నా ఘోష వినడం లేదు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ వాంతులయ్యి విరేచనాలయ్యి నడవలేని స్థితిలో 23వ తేదీ సాయంత్రమో రాత్రికో చనిపోతే ఇది డయేరియల్ డెత్ కాదు, దీనికి మాకు సంబంధం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారట. ఆ మాదిరి సుమారుగా 3 ఈ డయేరియల్ డెత్స్ కౌంట్స్లోకి తీసుకోవడం లేదట. ఎందుకయ్యా అని అడిగితే ఏమంటారు, వాళ్ళకి లివర్ జబ్బు ఉన్నది, వాళ్ళకి గుండె జబ్బు ఉన్నది. అంటే లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి డయేరియాలు రావా? డయేరియా రాకూడదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యాజ్ ఎ డాక్టర్, హ్యావింగ్ ఏ కరోనరీ డిసీజ్, హ్యావింగ్ ఏ హెపాటిక్ డిసీజ్, ఇస్ ఇట్ అన్ ఇమ్యూనిటీ ఫర్ డయేరియా? ఏ పుస్తకాల్లో ఉంది అది? ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే, అంటే ముందుగానే వేరే జబ్బులు ఉంటే, ఈ సివియర్ డయేరియాస్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. దాన్ని గమనించాలి తప్ప గుండె జబ్బు ఉంది కాబట్టి, లివర్ జబ్బు ఉంది కాబట్టి విరేచనాలైనా మేము లెక్కలోకి తీసుకొని మేము ఎక్స్గ్రేషన్. ఏమిటి ప్రభుత్వం? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? మరి కొంత ముందుకెళ్ళాం, ఏకంగా ఆవిడ మంగళం పాడుతుంది, తిట్లు దండకం. ఇది నీరా, ఇది విషమా అని ఆవిడ తిడతా ఉంది. ఆవిడ ఎస్ వాస్తవం, ఆవిడ మాట్లాడే మాటల్లో ఆవేదనలో అర్థం ఉంది. ఇది నీరా, ఇది విషమా? ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. అప్పటి నుంచి కూడా తీసుకుంటే ప్రభుత్వ లెక్కలే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రభుత్వ లెక్కలు నేటి డయేరియల్ డిసీజ్తో కన్సిడర్ చేస్తే 61 వాటర్ బోర్న్ డిసీజ్ అవుట్బ్రేక్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి. 61. కల్తీకి సంబంధించి మాట్లాడడంలో నిన్న మాట్లాడాం కల్తీ గురించి. 61 అవుట్బ్రేక్స్, గవర్నమెంట్ డేటా ఇది. అవుట్ ఆఫ్ దిస్ 35 ఇన్సిడెంట్లు స్కూళ్ళలోనూ, హాస్టల్స్లోనూ, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లోనే అవుట్బ్రేక్స్ వచ్చినాయి. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? మీకు ఓట్లేసిన పాపానికి కనీసం మంచినీళ్ళు సరఫరా చేయలేక ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వ హత్యల కింద మనం కన్సిడర్ చేయాలి. దీస్ ఆర్ ది గవర్నమెంట్ మర్డర్స్, గవర్నమెంట్ డెలిబరేట్ కిల్లింగ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న 2024 డిసెంబర్ విజయనగరం జిల్లా గుర్లా మండలంలో
ఒక వీధిలో ఒక ఊర్లో డయేరియా అవుట్ బ్రేక్ వచ్చి 13 మంది చనిపోయారు. దేశంలో ఎక్కడన్నా ఇలా ఉందా? ప్రపంచంలో ఎంత వెనుకబడిన దేశంలోనైనా సరే, ప్రపంచంలో ఎంత దిగజారిపోయిన దేశంలో అయినా సరే, ఒక వీధిలో డయేరియా వచ్చి 13 మంది చనిపోవడం ఎక్కడన్నా ఉంది ఈ ప్రపంచంలో? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ చంద్రబాబు గారి నేతృత్వంలో గవర్నమెంట్ కిల్లింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న 2025 డిసెంబరు విజయవాడ నడిబొడ్డున విజయవాడ కార్పొరేషన్లో ఒక వీధిలో డయేరియా వస్తే సుమారుగా 6 చనిపోయారు. డయేరియా వచ్చి 6 చనిపోవడం ఏంటంటే సిగ్గుచేట అసలు.